సుహాస్ గారు, హై మై సెల్ఫ్ హాయ్. హేమమాలిని. సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అందరం చూసాము. ఒక కొత్త పాయింట్ వచ్చారు. అంటే అందరికీ అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ ఏ న్యూ స్టోరీస్, న్యూ లైనప్స్ అని చెప్పేసి. సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్‌నెస్ ఉంటుందో, సో రియల్ లైఫ్‌లో అంటే అందరికి అది ఉండదు. కాకపోతే ఒక మసక అన్నది ఉంటది కదా ఇన్సిడెంట్స్. అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? షేర్ చేసుకోండి ఒకటి ఏదైనా ఉంటే. గముక్కుని ఇలాగ నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా! అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నా అలాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి మాతోటి. అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు గానీ, పొద్దున్న లేసి బ్లర్‌గా ఎప్పుడు అనిపిస్తది. ఎప్పుడైనా నైట్ లేట్ అయినప్పుడు అనిపిస్తది. అలాంటి టైంలో తప్ప అంత కన్‌ఫ్యూజన్స్ అయితే ఏం లేవండి లక్కీగా. రాత్రి ఎక్కువైనప్పుడు అనిపిస్తుందా? ఆ! రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తది. రాశి గారు. సో మీ హాయ్. పేరు బాగుంది. థ్యాంక్ యూ. సో అందరూ అంటున్నారు బాగా వైరల్ అయిపోయారు ఐపీఎల్‌కి వెళ్ళిపోయి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ వైరల్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది? ఈవెన్ సుహాస్ గారు ఈస్ టీజింగ్ యూ. ఐపీఎల్ వెళ్ళి ఫేమ్ అయిపోయింది. ఒక్క స్మైల్ ఇస్తే క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పేసి అని అంటున్నారు. హౌ హీ టీజెస్ ఆన్ సెట్స్ కూడా అలాగే టీజ్ చేస్తూ ఉండేనా? ఆల్వేస్ ఆల్వేస్ నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే నేను ప్లాన్ చేయలేదు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యాప్చర్ చేస్తారు. జస్ట్ న్యాచురల్గా మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అండ్ అది క్యాప్చర్ అయింది అండ్ కొంచెం వైరల్ అయింది. ప్రీ రిలీజ్లో చాలా టీజ్ చేశారు. మీరు చూసారా ప్రీ రిలీజ్? నేను స్టేజ్ మీద సుహాస్ గారు గురించి మంచిగా వర్డ్స్ చెప్తు ఐ వాజ్ సేయింగ్ గుడ్ వర్డ్స్ అబౌట్ హిమ్ అండ్ హీ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్. ఐ కుడెంట్ కంప్లీట్ మై స్పీచ్ ఆల్సో. అదే కదా, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ లైక్ యు ఆర్ లాఫింగ్